ద లార్డ్. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నీ ముఖమును నాకు దాచుకుము. కోపము చేత నీ సేవకుని తోలివేయకము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడువకము. యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచియున్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదును. నన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? కొరకు కనిపెట్టుకొని ఇండుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయము నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఇండుము. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యెహోవా మనకు వెలుగునై రక్షణ అయి ఉన్నాడు. ఆయన మనకు వెలుగును ఇస్తామంటే ఎక్కడైనా మనకు చీకటి ఉంటుందండి? ఉంటుందా? దేవుడు మనకు వెలుగు ఇవ్వాలనుకుంటున్నాడు. ఎవరైనా చీకటి చేయగలుగుతారా? ఎవరు చేయలేరు. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుడు మన పట్ల ఏమి చేయాలనుకుంటున్నాడు, మనము దేవునికి ఏమి చేయాలనుకుంటున్నాం అనేది మనం గమనించుకుంటూ ఉండాలి. అంటే దేవుడు ఏదైనా ఒక వాక్యం ద్వారా కానీ, ఒక దర్శనాల ద్వారా కానీ, ఒక ప్రవచనం ద్వారా కానీ ఏదైనా మనతో మాట్లాడినప్పుడు దాన్ని కనిపెట్టుకొని మనం దేవుడిని అడుగుతుండాలి. ప్రభువా, ఈ దినము నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు, నా పట్ల కార్యం జరుగుటకు నీ కృప దయచేయి అని మనము దాన్ని ప్రార్థనలో పెట్టాలా. అలాగే ఆయన ఒక దర్శనాల ద్వారా మనం ఏదైనా ఒక విషయంలో మనం ఏదైనా కుంగిపోతూ ఉన్నా, బాధపడుతూ ఉన్నా, ఏదైనా ఒక విషయంలో ఇబ్బంది పడుతున్నప్పుడు ఆయన దర్శనాల ద్వారా కూడా మనం ధైర్యపరిచేదానికి దేవుడు కృప చూపుతాడు. ఆ దర్శనాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా కార్యం జరిగిస్తాడు. అలాగే కొంతమంది సేవకుల ద్వారా, సేవకురాళ్ళ ద్వారా దేవుడు ప్రవచన వరం ద్వారా కూడా మనతో మాట్లాడతాడు. దాన్ని కూడా చాలామంది తేలిక తీసేస్తూ ఉంటారు. కానీ ఆ విషయాన్ని కూడా ఒకవారు నిజంగా వాళ్ళు చెప్పిన వాళ్ళు అబద్ధకులే ఉండొచ్చు. దాన్ని నువ్వు వదిలేసి నువ్వు ఏం నిర్ణయించుకోవాలి నీ హృదయంలో అంటే, దేవుడు నాతో మాట్లాడాడు, అది నీ పట్ల అది మంచి మాట, అది కాదా, అది నిజమా, అది అబద్ధమని పరిశుద్ధాత్మ దేవుడు మనకు గ్రహింపిస్తాడు. కాబట్టి అది నిజమని నీ మనసుకు అనిపిస్తే దాన్ని బట్టి కూడా నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. అది ఏది కాకుండా నేను మందిరంలోకి వస్తున్నాను, వెళ్తున్నాను, నాకేమి లేదు, చక్కగా పాటలు పాడారు, ఏదో 4 మాటలు చెప్పాడు, విన్నాము, బయటికి వాకిలు వెళ్ళిపోతానే మళ్ళీ మర్చిపోయినాం అన్నట్టుగా ఉంటే ఎప్పుడు కూడా ఆయన వెలుగును మనం చూడలేం, ఆయన కృపను మనము పొందుకోలేం. మనం ఆశ కలిగి ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఈ దినము నాతో ఏం మాట్లాడబోతున్నాడా, ఏ వాక్యం ద్వారా నాతో మాట్లాడబోతున్నాడా, ఏ పాట ద్వారా నన్ను దర్శించబోతున్నాడా, ఏ సాక్ష్యం ద్వారా నా హృదయాన్ని కదిలించబోతున్నాడా అని మనం ఆశ కలిగినప్పుడు దేవుడు తప్పకుండా ఏదో ఒక రూట్లో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళేలోగానే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీ హృదయాన్ని నెమ్మదిపరుస్తాడు. దేవుడు నీ హృదయం ఎప్పుడైతే నెమ్మదిపరుస్తాడో ఆటోమేటిక్గా
నీ వెలుగు, నీ ముఖంలో వెలుగు ప్రకాశింపబడుతుంది. దాంట్లో ఎలాంటి సందేహం. ఎందుకంటే నీ హృదయం ఎప్పుడైతే ఆనందిస్తుందో ఆటోమేటిక్గా నీ ముఖంలో ఆ వెలుగు కనిపిస్తుంది. నువ్వు ఏదైనా ఒక దిగులుగా, ఒక బాధగా, ఒక సమస్యలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీ ముఖంలో ఒక బాధ, ఒక నిరుత్సాహం కనిపిస్తుంది. అంటే ఒక చీకటి కనిపిస్తుంది. అదే నువ్వు సంతోషంగా, నీ హృదయంలో నువ్వు సంతోషంగా, ఆనందంగా ఉంటే నీ ముఖంలో ఒక వెలుగును. అందుకే ఆయన మన దేవుడు మనకు వెలుగై ఉన్నాడు. తప్పకుండా ఆయన కార్యాలు మనం చూసేవారంగా ఉండాలి. అలాగే ఇంకొక మాట కూడా ఉన్నది చూడండి, 4వ చరణంలో చూడండి. దేవునికి స్తోత్రం. చాలామంది మనం అన్యులుగా ఉన్నప్పుడు, నేను గృహ దర్శనాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకు తెలియక ఏమంటారంటే, నేను ఈ సమస్యలో ఉండా, లేదా నేను ఈ రోగంలో ఉండా, లేదా నేను ఈ బాధలో ఉండా, ఈ సమస్య, ఈ బాధ, ఈ రోగం తీర్తే నేను దేవుని మందిరానికి వస్తానయ్యా అంటారు. అవునా? అంటారా చాలామంది? ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు మనం ఎవరైనా దేవుని బిడ్డలుగా ఆ కుటుంబంలో అడుగుపెట్టి, రండి మా సంఘానికి రండి, మీ కొరకు ప్రార్థన చేస్తామంటే, ఇదిగో మేము ఈ సమస్యలో ఉన్నాం, ఈ బాధలో ఉన్నాం, ఈ సమస్య తీరితే, లేదా ఈ బాధ తీరితే, లేదా ఈ రోగం తీరితే తప్పకుండా మీ మందిరానికి నేను వస్తానయ్యా, తప్పకుండా నేను బాప్తీసం తీసుకుంటానయ్యా, మళ్ళీ ఎప్పటికీ నేను సంఘం వదలను, దేవుడిని వదలను అంటాం. చాలామంది ద్వారా నేను విన్న మాట ఇది. నిజంగానే ఆ మాటలు చేత పట్టుకొని, దేవుని పాదాలు పట్టుకొని దేవుడిని అడిగినప్పుడు, ప్రభువా ఫలాని గృహంలోకి మేము వెళ్ళాం, ఫలాని కుటుంబం ఈ సమస్యలో ఉంది, లేదా ఈ బాధల్లో ఉంది, ఈ సమస్య నుంచి వాళ్ళు విడుదల పొందుకుంటే నీ మందిరంలోకి వస్తారంటయ్యా, నీ మందిరంలో నీ సాక్షిగా నిలబడతారంట, నీ రక్షణ పొందుకుంటారంట, వాళ్ళ జీవితకాలం అంతా నీ మందిరంలో నివసిస్తారంటయ్యా. అంటే నిజంగా దేవుడు వాళ్ళ మాటలు నమ్మాడో, లేదా మనం ఆయన పాదాల చెంత మొరపెట్టుకున్న ఆ విన్నపం ఆయన నిజమని నమ్మాడో తెలియదు, కానీ దేవుడు ఎన్నో విషయాల్లో అలాంటి అద్భుతాలు చేశాడు. అలాంటి అద్భుతాలు చేసిన బిడ్డలు ఎంతోమంది ఆ సమయంలో మందిరాలకు వచ్చారు, సాక్ష్యం చెప్పారు. ఇదో ఫలానా దైవ సేవకులు మా ఇంటికి వచ్చారు, ప్రార్థన చేశారు, మేము ఈ సమస్యల్లో ఉన్నాం, ఆ సమస్యల నుంచి విడిపించారు అని సాక్ష్యం చెప్పుకున్నారు. కొంతమంది అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది అయితే ఆ సాక్ష్యం చెప్పిన మరుసవారం నుంచి కనిపించట్లా. అంటే దేవునితో వాళ్ళ ఒప్పందం నిజం కాదు. వాళ్ళ అవసరం తీరినంత వరకే. మనసులో కూడా చాలామంది అలా మనం కలిగి ఉంటాం. ఏదైనా ఒక అవసరం వచ్చినప్పుడు, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనం చాలా ప్రాధాన్యపడతాం ఆ మనిషిని. తీరా మనం వాళ్ళ మీద జాలి కలుగో, లేదో పాపం అయ్యో మన దగ్గరకు వచ్చారని ఆ అవసరత తీర్చిన తర్వాత వాళ్ళు మనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు, వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటారు, వ్యతిరేకంగా ప్రచారం కూడా చేస్తూ ఉంటారు. కానీ మనం అయ్యే కూడా పట్టించుకోకూడదు. నీ చేతనైన పని నువ్వు ఏదైనా చేయగలుగుతున్నావా 100% చేయాలా. అది దేవుడు చెప్తున్నాడు. నీ చేతనైన పని నువ్వు చేయకపోతే కూడా అది పాపం కిందకే లెక్క, నువ్వు చేయాలి. కానీ ఆ ఎదుటి వారి నుంచి మనం ప్రతిఫలం పొందుకోకుండా మనం దేవుని వైపు చూస్తే నిజంగా దేవుడు మనకున్న అక్కర్లు, లేదా మనకున్న ఇబ్బందులు, మనకున్న సమస్యలు దేవుడు తీరుస్తాడు. ఎందుకంటే ఆ దినమున నా బిడ్డను నీ కాడికి పంపించాను, నువ్వు చేయగలిగావు కాబట్టి నువ్వు చేసావు. ఈరోజు నువ్వు చేయలేని, నీకు చేతకాని పని, లేదా నువ్వు చేసుకోలేని పని ఉండి నా దగ్గరకు వచ్చావు, ఇది నేను నీకు చేసి పెడతానని దేవుడు మన విషయంలో ఆ కార్యం జరిగిస్తాడు. అందుకే చాలామంది ఎవరికైనా ఎదుటి వారికి సహాయం చేయాలంటే మనసు ఒప్పదు. అది మంచి హృదయం కాదు, అది మన దేవుని హృదయం కాదు, మనము అది దేవుని బిడ్డలం కాదు. మనం ఎదుటివారికి ఏదైనా సహాయం కలిగే స్థితిలో ఉండి అది సహాయం చేస్తే నిజంగా దేవుడు సంతోషిస్తాడు. ఎందుకంటే ఆపదలో ఉన్న బిడ్డను నీ దగ్గరికి పంపించాను, నువ్వు సహాయం చేసావని దేవుడు అక్కడ సంతోషిస్తాడు. ఆ మనిషి ఆ క్షణంలో సంతోషిస్తాడు. కానీ వాళ్ళు మర్చిపోతారు, అది మనకు అనవసరం. మన దేవుడు మటుకు ఆనందిస్తాడు. దానికి ప్రతిఫలం ఒకరోజు తప్పకుండా నీ సన్నిధిలో ఉంటుంది. అలాగే ఆ కింది చరణంలో చూసుకుంటే ఏమని ఉందంటే, చాలామంది ఏదో ఒక అవసరం ఉండి దేవుడు
ఒక దేవుని సన్నిధికి వస్తారు ఒక మాట కోసం, ఒక అవసరం కొరకు. కానీ కొంతమందికి వెంటనే తీరకపోతే దేవుని మందిరాన్ని వదిలేస్తారు. కానీ అది కాదు మనం కోరుకోవాలి, అది కాదు మనం దేవుడిని అడగాలి. నా జీవిత కాలం అంతా అయ్యా నువ్వు నాకు అవసరత తీర్చినా తీర్చకపోయినా నువ్వు నా దేవుడివి, నువ్వు నా తండ్రివి, నీ పాదాల చెంత నేను గడుపుతా. నా జీవిత కాలమంతా నా ఈ భూలోకంలో జీవించేంత వరకు కూడా నువ్వే నా దేవుడివి, నీ పాదాల చెంతే నేనుంటా, నీ సన్నిధిలో నేను గడుపుతా అనేటట్టుగా కానీ మనం ఉంటే నిజంగా అది ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి బాధ అయినా, ఎటువంటి కష్టమైనా దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే మనం పై రూపాలను చూస్తామేమో కానీ దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. ఏ విధంగా నువ్వు నిజంగానే దేవుడిని బ్రతిమాలుకున్నావా లేదో ఆ క్షణంలో అవసరాన్ని బట్టి నువ్వు దేవుడిని అడిగావా అనేది దేవుడు తెలుసు. కాబట్టి ఏదైనా మనం దేవుడిని అడిగినా అది వెంటనే చేయకపోయినా కొని ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఉంటే దేవుడు తప్పకుండా నాకు ఈ కార్యం చేస్తాడని మనం నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు తప్పకుండా మన పట్ల కార్యాలు జరిగించే దేవుడే ఉన్నాడు మన దేవుడు. అలాగే 7వ చరణంలో కూడా ఒక మాట ఉన్నది చూడండి. సారీ అమ్మా, 10వ చరణం. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఈ మాట బాధపడుతూ ఉంటారు. ఈ ఒక్క మాట చాలామంది ఉంటారు, నా తల్లిదండ్రులు వదిలేశారు, నా అన్నదమ్ముళ్ళు వదిలేశారు, నా రక్త సంబంధికులు వదిలేశారని. చాలామంది మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, మనకి ఏదైనా బాధ వచ్చినప్పుడు, మన పరిస్థితి చాలా దీనంగా ఉండేటప్పుడు చాలామంది అనుకునే మాట. ఎందుకంటే మన కష్టాలు వస్తేనే ఈ కాలంలో, ఒకప్పుడైతే తల్లిదండ్రులు బిడ్డలకు ఎంత కష్టం వచ్చినా తల్లిదండ్రులు వదిలేసేవారు కాదు. కానీ ఈ కాలంలో బిడ్డల కష్టాలుంటే తల్లిదండ్రులు కూడా వదిలేసేవారు ఉన్నారు. అలాంటి వారికి కూడా నీ తల్లిదండ్రులు నేను విడిచినను, నిన్ను నేను విడవను, ఎడబాయను, నీ చేయి పట్టుకొని నేను నడిపిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట పట్టుకొని కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినాం ఆ మాట పట్టుకొని. ఎందుకంటే ఒకానొక టైంలో నా కష్టాల్లో, నా బాధల్లో, నా శ్రమల్లో నా తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ముళ్ళు లేరు, అక్క చెల్లెలు లేరు, స్నేహితులు లేరు, ఎవరూ లేరు. ఓన్లీ ఇలాంటి దేవుని బిడ్డలు, దేవుని మందిరం, అది మేము దేవుని మందిరంలో అడుగుపెట్టిన తర్వాత ఇలాంటి బిడ్డలు ఎంతోమంది, అయ్యా మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, నా అన్నదమ్ములు నన్ను విడిస్తే నాకు ఇంతమంది అన్నదమ్ములను ఇచ్చాడు, నా అక్క చెల్లెలు నన్ను విడిస్తే నాకు ఎంతమంది అక్క చెల్లెలను ఇచ్చారు, నా తల్లిదండ్రులు నన్ను వదిలేస్తే ఇంతమంది తల్లిదండ్రులు నాకు ఇచ్చారని ఆ మాటను బట్టి నేను ఎంతో ఆనందపడుతూ దేవుని ఆ మాట జ్ఞాపకం చేసుకుంటూ, నాకు ఒక చిన్న బుక్ ఉండేది అప్పుడు, దేవుని మాటలు కొన్ని ఒక సేవకులు ఇచ్చారు. నేను అప్పుడు నాకు వాహనం అవన్నీ లేవు. సాలిమేలో బస్సు ఎక్కితే నా డ్యూటీ కాడికి వస్తే ప్రతిరోజు పొద్దున్నే బస్సులో కూర్చొని ఆ మాటలు చదువుకుంటూ ఉంటే ఆ మాటలో ఈ మాట ఒకటి ఉండేది, నీ తల్లిదండ్రులను విడిచినను నిన్ను నేను విడవను అనే మాట. అదే జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతించుకుంటూ బస్సు దిగి ఒక 3-4 నిమిషాలు నా డ్యూటీ కాడికి నడచాలి. ఆ నడిచేటప్పుడు ఈ మాటలు అయితే నాకు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడో ఆ మాటలను బట్టి దేవుణ్ణి స్తుతించుకుంటూ డ్యూటీ కాడికి వెళ్ళేవాడిని. అలాంటి జీవితంలో దేవుడు నన్ను విడిచిపెట్టలా, దేవుడు నన్ను సిగ్గుపరచనేలా, దేవుడు ఒక ఉన్నత స్థానానికి నడిపించాడు. మన జీవితంలో కూడా ఎందుకో ఈ మాట నాకు ఈరోజు చెప్పాలనిపిస్తుంది. ఎవరో ఈ కష్టాల్లో, ఈ బాధల్లో, ఈ శ్రమల్లో ఉన్నారు, ఎవరో తప్పకుండా ఉన్నారు, ఇలాంటి పరిస్థితి కలిగి ఉన్నారు. కాబట్టి దేవుడు ఈ దినమున, నేను ముందు అనుకోలే అసలుకి ఈ మాటలు, తప్పకుండా దేవుడు ఎవరికో ఈ మాటలు ఓదార్పునిస్తాయి. కాబట్టి దేవుడు, మీరు అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే మీరు భయపడొద్దు. నీ తల్లిదండ్రులను విడిచినా, నీ అన్నదమ్ములు విడిచినా, నీ రక్త సంబంధికులు విడిచినా, ఎవరు విడిచినా నా దేవుడు నన్ను విడవడు అనే మాట మీరు జ్ఞాపకం చేసుకుని మీరు ముందుకు కొనసాగితే దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. దేవుడు, మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, అన్యాయస్తుడు కాదు, సిగ్గుపరిచే దేవుడు కాదు. ఎవరైతే నా మీద ఆధారపడతారో వాళ్ళని తలగా చేస్తానే కానీ తొక్కా చేయనని చెప్పిన దేవుడు మన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన్ను ఎల్లవేళలా ఆయన మాట ప్రకారం మనం జీవిద్దాం, ఆయన సన్నిధిలో మనం గడుపుదాం, ఆయన కొరకు మనం జీవిద్దాం. మనం జీవిస్తూ అనేక మందికి మార్గంగా, ఒక వెలుగైన మార్గంగా మనం ఉండి ఇంకనూ ఇది వెలుగు మార్గం, అనేక మందిని ఈ వెలుగు మార్గంలోకి మనం నడిపించే వరంగా ఉన్నాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మన హృదయం, మన కన్నులు, మన చేతులు మనం ప్రభావిద్దాం. మన పాటల పుస్తకంలో నుంచి 205వ నెంబర్ పాట, నిన్నే
ప్రేమించేదని అధికంగా అనే పాట 296 నెంబర్ పాట. అందరం కూడా మన హృదయం, మన కన్నులు, మన చేతులు మన వైపెత్తి ప్రభు వైపెత్తి ప్రతి ఒక్కరం కూడా హృదయపూర్వకంగా దేవుని స్తుతి ఆరాధిద్దాం. దేవుడు మన పట్ల చేసిన కార్యాలకు మనం ప్రతిగా ఏదైనా చెల్లించగలుగుతున్నా ఉంటే ఆయన స్తుతించడం, ఆయన ఆరాధించడం తప్ప మరి ఏది కూడా మనం తిరిగి ఆయనకు చెల్లించలేం. కనుక ప్రతి ఒక్కరం కూడా హృదయపూర్వకంగా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో దేవుని స్తుతిద్దాం, ఆరాధన చేద్దాం, దేవుని మహిమపడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరం కూడా రెండు చేతులు దేవుని వైపు ఎత్తుతాం. మన హృదయం మన ప్రభు వైపు ఎత్తుతాం. మన కన్నులు మన ప్రభు వైపు ఎత్తి దేవుని స్తుతి ఆరాధన ద్వారా కనపరుద్దాం, స్తుతి ఆరాధన ద్వారా మహింపడతాం, మన దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. నామ తండ్రి, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన దేవా నీకే స్తోత్రములు తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఆది అంతమునై ఉన్న దేవా నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. అబ్రహాము దేవా నీకే స్తోత్రములు తండ్రి. ఇస్సాకు దేవా నీకే స్తోత్రములు తండ్రి. యాకోబు దేవా నీకే స్తోత్రములు తండ్రి. నీకే స్తుతులు ప్రభువా, నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఎంత కృపగల దేవుడు తండ్రి, ఎంత దయగల దేవుడు తండ్రి, ఎంత జాలి గల దేవుడు దేవా, ఎంత ప్రేమమయుడు తండ్రి, ఎంత కృపామయుడు దేవా. యేసు రాజా నీకే వందనాలు, యేసు రాజా నీకే వందనాలు, నీకే స్తోత్రములు తండ్రి, నీకే స్తుతులు ప్రభువా, నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు, త్రేక దేవా నీకే వందనాలు, నీకే స్తోత్రములు తండ్రి, నీకే స్తుతులు ప్రభువా, నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఎంత కృపగల దేవుడు తండ్రి, ఎంత దయగల దేవుడు తండ్రి, ఎంత జాలి గల దేవుడు దేవా, ఎంత ప్రేమమయుడు తండ్రి, ఎంత కృపామయుడు దేవా. యేసు రాజా నీకే వందనాలు, యేసు రాజా నీకే వందనాలు, నీకే స్తోత్రములు తండ్రి, నీకే స్తుతులు ప్రభువా, నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన, 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 ఆరాధన. ప్రాణప్రియుడా ఆరాధన, ఆరాధ్యాసనమా ఆరాధన, ప్రాణప్రియుడా ఆరాధన, ఆరాధ్యాసనమా ఆరాధన, 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 ఆరాధన. ప్రేమించగా ఆరాధన, 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 ఆరాధన. ప్రేమించగను అధికముగా ఆరాధించును ఆసక్తితో, ప్రేమించగను అధికముగా ఆరాధించును ఆసక్తితో, పూర్ణ మనసుతో ఆరాధించును, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించగను, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించును, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించగను.
థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదు. ఆరాధన 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 రెండు చేతులు పైకెత్తి దేవుని ఆరాధన 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 ఆరాధన. ఎంత కృపగల దేవుడు తండ్రి, ఎంత దయగల దేవుడు దేవా, ఎంత జాలిగల దేవుడు తండ్రి, ఎంత ప్రేమమడు దేవా, ఎంత కృపమడు తండ్రి. పిలిచిన వెంటనే పలుకుతున్న దేవా నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో మీ మధ్యలో నేనున్నానని నువ్వు రుజుపరుచుకున్న దేవా నీకు స్తోత్రములు తండ్రి. ఈ మందిరం పైన నీ వెలుగును ప్రకాశింపజేస్తున్న దేవా స్తోత్రములు తండ్రి. ఇక్కడున్న ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున నువ్వు దర్శిస్తున్న దేవా. వారిలో ఉన్న బాధను, వారిలో ఉన్న వేదనను, వారిలో ఉన్న రోగమును, వారిలో ఉన్న ప్రతి సమస్యను యేసు నామములో విడుదల చేసిన దేవా స్తోత్రములు తండ్రి. ప్రతి బిడ్డను ప్రభువా నీ కృపావరాలతో నింపుతున్న దేవా నీకు స్తోత్రములు తండ్రి. ప్రతి బిడ్డనునైనా నీ ఆత్మ వరములతో నింపుతున్న దేవా నీకు స్తోత్రములు తండ్రి. ప్రతి బిడ్డను నీ దీవెనలతో నువ్వు దీవిస్తున్న దేవా నీకు స్తోత్రములు తండ్రి. ప్రతి బిడ్డను నైనా నువ్వు సమాధానపరుస్తున్న దేవా నీకు స్తోత్రములు తండ్రి. ప్రతి బిడ్డను నైనా నువ్వు రక్షణ లేక నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రములు తండ్రి. ఏ బిడ్డలైతే అకామ సమస్యలతో బాధపడుతున్నారో ప్రభా వారందరికీ యేసు నామములో అకామలు తగిలిస్తున్న దేవా నీకు స్తోత్రములు తండ్రి. ఏ బిడ్డలైతే రుణ బాధలతో బాధపడుతున్నారో తండ్రి వాళ్ళందరినీ యేసు నామములో ఆ రుణ బాధల నుంచి విడిపించి ప్రభా అనేక జనాంగానికి అప్పించేవారిగా చేస్తున్న దేవా నీకు స్తోత్రములు తండ్రి. ఏ బిడ్డలైతే వ్యాధి బాధ సమస్యలతో బాధపడుతున్నారో ప్రభా వారందరి వ్యాధిని యేసు నామములో నువ్వు కొట్టివేసిన దేవా స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా ఎంతమంది అయితే కుటుంబ సమస్యలతో నలిగిపోతున్నారో ప్రభా వారి కుటుంబ సమస్యలన్నిటి నుంచి ప్రభువా యేసు నామములో నువ్వు విడుదల చేసిన దేవా నీకు స్తోత్రములు తండ్రి. ప్రతి బిడ్డను నువ్వు దర్శించి ప్రతి బిడ్డను నువ్వు అభిషేకించి ప్రతి బిడ్డను నీ దీవెనతో నింపి నీ మహదైశ్వర్యం నుంచి ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించిన దేవా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు తండ్రి మాతో ఉండి మా మధ్య నుండి మా ఆరాధనపై నువ్వు ఆసీనుడు అయిన దేవా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ నీకే ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి స్తుతించి నిన్ను ఆరాధించి నిన్ను మహింపరుచుకునిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.